ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నగరంగా పర్యాటకుల స్వర్గధామంగా పేరున్న దుబాయ్ ఇప్పుడు ఉలిక్కి పడుతోంది. గత కొన్ని రోజులుగా ఇరాన్ యుఏఈ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దుబాయ్ని ఆక్రమిస్తాం, అక్కడ క్లబ్బులు, మద్యం, వ్యభిచారాన్ని పూర్తిగా మూసివేస్తాం అంటూ ఇరాన్ చేస్తోన్న వార్నింగ్లు వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఇరాన్ ఎందుకు ఇంత సీరియస్ గా ఉంది, దుబాయ్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది అంటూ అంతర్జాతీయ సమాజం ఆరా తీస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ నిరంతరంగా మిస్సైళ్లు, డ్రోన్లతో దుబాయ్పై దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 1800కు పైగా డ్రోన్లు, 350 పైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. ఒకప్పుడు అత్యంత సురక్షితమైన నగరంగా భావించిన దుబాయ్పై మార్చి 15న జరిపిన దాడులు తీవ్ర ప్రభావం చూపాయి. ఐకానిక్ హోటల్, బుర్జ్ అల్ అరబ్, జబెల్ అలీ పోర్ట్, దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన పేలుళ్లు పర్యాటకులను, పెట్టుబడిదారులను వణికించాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్లోని ఫ్యూయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి జరగడంతో విమాన సర్వీసులు కూడా నిలిపివేయాల్సి వచ్చింది. అసలు ఇరాన్ ఎందుకు దుబాయ్ టార్గెట్ చేస్తోంది? ఇరాన్ వాదన ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడులు చేయడానికి యుఏఈ గడ్డను వాడుకుంటున్నాయి. ముఖ్యంగా దుబాయ్కి అతి సమీపంలో ఉన్న స్థావరాల నుంచి దాడులు జరుగుతున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. అందుకే తమపై దాడులకు సహకరించే ఏ దేశంపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆ ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని హెచ్చరిస్తోంది. ఇరాన్ అధికారుల నుంచి వినిపిస్తున్న మరో మాట దుబాయ్ సంస్కృతిపై అటాక్. ఇరాన్ ఒక కఠినమైన ఇస్లామిక్ చట్టాలు ఉన్న దేశం. దుబాయ్లో వెస్ట్రన్ కల్చర్, పబ్లిక్ క్లబ్బులు, మద్యం వంటివి ఇరాన్ సంప్రదాయాలకు విరుద్ధమని వారు భావిస్తున్నారు. ఇరాన్ తన సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న వెస్ట్రన్ లైఫ్ స్టైల్ను లక్ష్యంగా చేసుకుంటామని పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఇది గల్ఫ్ దేశాల్లోని పర్యాటక పెట్టుబడులను ప్రమాదంలో పడేస్తోంది. ఒకవేళ పరిస్థితులు చెయ్యి దాటితే దుబాయ్లోని విలాసవంతమైన నైట్ లైఫ్ ను పూర్తిగా అంతం చేస్తామని, అక్కడ నైతిక విలువలు పునరుద్ధరిస్తామని తరహాలో ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. పెరిగిన ఉద్రిక్తతలతో దుబాయ్లోని ప్రసిద్ధ ఇరానియన్ హాస్పిటల్ మరియు బర్ దుబాయ్లోని ఇరానియన్ క్లబ్ ను యుఏఈ ప్రభుత్వం మూసివేయించింది. ఈ యుద్ధ ఉద్రిక్తతల వల్ల దుబాయ్ టూరిజం ఆదాయం 70% పడిపోయింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా కుప్పకూలే ప్రమాదంలో ఉంది. ఇంటర్నేషనల్ బ్యాంకులు తమ ఉద్యోగులను వేరే ప్రాంతాలకు తరలించే ఆలోచనలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అటు దుబాయ్ రక్షణ శాఖ మాత్రం మేము ఏ దాడినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రకటిస్తోంది. దుబాయ్ కేవలం ఒక నగరం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక కీలక కేంద్రం. ఈ దాడులతో దుబాయ్ ఎకానమీ రోజుకు సుమారు 2000 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటోందని అంచనా. రియల్ ఎస్టేట్ ధరలు దాదాపు 20% తగ్గాయి. అక్కడ లక్షలాది మంది భారతీయులు కూడా నివసిస్తున్నారు. పరిస్థితులు బాగలేకపోవడంతో పెద్ద ఇన్వెస్టర్లు తమ ఆస్తులను సింగపూర్ లేదా హాంకాంగ్ వంటి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. యుద్ధం వల్ల అక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా దాని ప్రభావం భారత్ పైన ఉంటుంది. మరి ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో దుబాయ్ తన భవిష్యత్తును ఎలా కాపాడుకుంటుందో చూడాలి.